హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ గ్లోరీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటో తెలుసా? మునక్కాయ. అండ్ మునక్కాయతో పాటు నేను వంకాయ కూడా చేయబోతున్నానండోయ్. 2 మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను. సో, అది నా స్టైల్‌లో. ఆల్రెడీ నేను ఇక్కడ వంకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ములక్కాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను చూడండి. అండ్ నిలువుగా కట్ చేసేసుకున్నాను మొత్తం పీసెస్ అన్నీ గూడా. అండ్ నేనిక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ 3 టమాటోస్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి కర్రీ టేస్ట్‌గా రావాలంటే పక్కాగా 3 టమాటోసే తీసుకోవాలి. సో, స్టార్ట్ చేసేద్దామా? నేనైతే ఒక కళాయి పెట్టేసుకున్నానండి. కళాయి వేడయిన తర్వాత ఆయిల్ వేయాలి తప్ప ఆయిల్ వేసిన తర్వాత వేడి చేయకూడదు. సో, కళాయిలో వేడయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. తాలింపు దినుసులు అంటారు కదా! వాటిని కూడా వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్‌తో పాటు అండ్ 4 చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అండ్ నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలా వాటిల్ని బాగా కొంచెం మగ్గుతా ఉంటుండగానే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చాలి. కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ పసుపుతో పాటు అన్నిటిని కూడా బాగా కలుపుకొని కొంచెం బాగా వేగుతుండగానే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయినది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల వేరే లెవెల్ ఉంటుందండి బాబోయ్! కర్రీ మంచి స్మెల్ వస్తది తెలుసా! మనకి ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్‌గా వస్తది. సో, అది కొంచెం వేయించాలి. కొంచెం వేయించిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటున్నాను చూడండి. మొత్తం అంతా పసుపు, సాల్ట్ అండ్ ఆనియన్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వాలి. అంత బాగా మిక్స్ అయితే ఇదంతా కూడా నేను ఒక మీడియం ఫ్లేమ్‌లోనే చేస్తున్నానండి. సిమ్‌లో కాదు, ఫుల్‌లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తున్నాను. సో, కాసేపు మగ్గిన తర్వాత నేను చెప్తున్నానండి, ఆ పచ్చి వాసన అంటారు కదా! ఆ స్మెల్ అయితే చాలా వస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఆ వంకాయ ముక్కల నుంచి అండ్ మునక్కాయ ముక్కల నుంచి స్మెల్ అయితే నాకు చాలా అప్పుడే నోట్లో వేసేసుకోవాలి, అంత బాగుంది. అండ్ చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఆ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. అంటే మీడియంలోనే మనం దాన్ని కుక్ చేసుకున్న తర్వాత టొమాటోస్ అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. టొమాటోస్ యాడ్ అయిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి టొమాటోస్ని. అయిన తర్వాత అప్పుడు నేను కొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎవరు ఎంత తినగలిగితే అంత కారాన్ని మనం యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బట్టి కూడా మనం కారం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది కుక్ అవ్వాలి కదండి. సో, ఈ లోపల నేను సిమ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సిమ్‌లో పెట్టిన తర్వాత మా జోయా బేబీ ఒక్కటే గోల, మ్యాంగోస్ కావాలని. నిజంగా మ్యాంగోస్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అలాగే మా జోయా బేబీకి కూడా చాలా ఇష్టం అండి. నేనైతే ఖాళీగా ఉన్నాను కదా! ఒక పక్క కర్రీ అవుతుండగా నేనైతే తనకి మ్యాంగో వస్తే తినిపించేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, తనకి జోయా అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ తినిందో. నిజంగా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తది. అండ్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి యమ్మీగా, టేస్టీగా, పుల్లగా, తీయగా భలే ఉంటది. సో, మన కర్రీ ఏమైందో చూసేద్దామా? సో, మన కర్రీ అయితే అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను, మన కర్రీ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. చూడండి, ఆ వంకాయ ముక్కలు గానీ, మునక్కాయ ముక్కలు గానీ భలే అసల కుక్ అయినాయి గదా! భలే ఉంది. సో, ఇంక లేట్ చేయడం ఎందుకు? తినేయడమే. వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ పెట్టేసుకొని తినడమే. నేనైతే ఇక్కడ తినడం స్టార్ట్ చేసేసాను. చూడండి, కర్రీ ఉందండి. మామూలుగా లేదు. భలే ఉంది. వంకాయ పీసులు గానీ అండ్ మునక్కాయ ముక్కలు గానీ భలే టేస్ట్‌గా అనిపించింది. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేటట్టుగా ఉంది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి ఈ రెసిపీని. మా జోయా చూడండి, అక్కడ మ్యాంగో తినింది కానీ మళ్ళీ డ్రింక్ తాగుతానని గోల చేస్తుంది చూడండి. అందుకని తను పట్టించుకోలేదు. మ్యాంగో తినిన తర్వాత డ్రింక్ తాగకూడదు కదా! సో, అందుకని నేనైతే దాన్ని పట్టించుకోలేదు. ఫస్ట్ అయితే నా వీడియో కంప్లీట్ అవ్వాలని నేనైతే తినడం మొదలుపెట్టేసాను. సో, కంప్లీట్‌గా తినేసానండి. ఈ రెసిపీ గానీ మీకు నచ్చినట్లయితే మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే వెజ్ అనేది మనకి కూడా, ఎప్పుడూ నాన్ వెజ్జే కాకుండా వెజ్ కూడా మనకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి. సో, కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.